హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాన్సీ 1-to-1 క్రియేటర్స్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే సంకల్పమే మన జీవితాన్ని మార్చేదన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి బ్యూటిఫుల్ తెలుగు మోటివేషనల్ స్టోరీ నేను చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా స్టోరీని అయితే కంప్లీట్గా వినండి. ఎప్పుడైనా మీ జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడవచ్చు అనమాట. సో స్టోరీ ఏంటిది మరి, ఇది మన జీవితాన్ని ఏ విధంగా మార్చేస్తుంది సంకల్పం అనేది ఇప్పుడు ఈ వీడియోలో స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా కొటేషన్స్ కానీ నా మోటివేషన్ స్టోరీస్ కానీ చూస్తున్న వారైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి మోటివేషనల్ స్టోరీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను నేను. చూద్దాం, డైరెక్ట్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో చూసుకుంటే మనకు ఈరోజు మీరు చూస్తున్నటువంటి బ్యూటిఫుల్ మోటివేషనల్ స్టోరీ, సమయమే కాదు సంకల్పం కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది. మరి అదే విధంగా అనేది ఇప్పుడు స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ తీసుకున్నటువంటి పేర్లు ఓన్లీ స్టోరీ వరకే, వేరే కాదు. సో ఆ పేరు కూడా నాదే వాడుతున్నాను ప్రతి దాంట్లో స్టోరీలో కూడా. సో చూద్దాం మరి. ఫస్ట్ చూసుకుంటే స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఒక చందు అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినటువంటి సాధారణ యువకుడు అనమాట. సో అతని పేదరికం అతని ఇంటి తలుపు తట్టలేదు. సో పేదరికం అనేది అతని ఇంటి తలుపు తట్టలేదన్నమాట. సో అది ఇంట్లోనే పుట్టిందనమాట. సో ఆ ఇంటికి పేదరికం తలుపు తట్టలేదు కానీ ఆ ఇంట్లోనే పేదరికం పుట్టింది. సో మరి తర్వాత ఏమైందని ఇప్పుడు చూద్దాం. సో ఏమైందంటే, రోజు ఉదయం 5 గంటలకు లేచి చిన్న హోటల్లో చందు అనే వ్యక్తి అనే కుర్రాడు మనకు పనికి వెళ్ళేవాడు అనమాట. రోజు 5 గంటలకు లేచి పనికి వెళ్ళేవాడు. సో రోజంతా ప్లేట్లు కడుగుతూ కళల్ని మాత్రం గుండెల్లోనే దాచుకున్నాడు. సో చాలా కళలు ఉన్నాయి, బట్ వాటి గుండెల్లో దాచుకున్నాడు. చిన్న పని ఏదో హోటల్లో వర్క్ చేయడానికి డైలీ మార్నింగ్ లేచి వెళ్ళి అక్కడ ప్లేట్లు కడగడం, మళ్ళీ రావడం. సో ఇదనమాట. సో తనకి ఎన్ని కళలు ఉన్నప్పటికీ కూడా వాటిని గుండెల్లో మాత్రం దాచుకున్నాడు అనమాట. సో ఒకరోజు ఎవరో అడిగారు అనమాట. ఒకరోజు ఏమని, ఇంత కష్టపడుతున్నావు, ఏం సాధిస్తావు అని చెప్పేసి ఎవరో ఒకరు ఆ చందు అనే కుర్రాన్ని అడగడం జరిగింది. సో అప్పుడు ఏమని చెప్పాడంటే, చందు నవ్వుతూ ఇలా అన్నాడు. ఏమని అన్నాడు, ఈ రోజు కాదు కానీ ఒకరోజు నా పేరు ఎవరో కలగా కాదు ఉదాహరణగా చెబుతారు. అతను ఏమని చెప్పిందంటే, ఈరోజు కాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నా పేరు ఎవరో కలగా కాకుండా ఉదాహరణగా తీసుకొని చెబుతారు అని చెప్పేసి చందు అయితే నా అడిగిన వ్యక్తికి అయితే చెప్పడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఏమైందంటే, రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాక, అంటే డైలీ వర్క్ వెళ్తాడు, 5 గంటలకు వెళ్ళి మళ్ళీ రాత్రి 10 గంటలకు ఇంటికి వస్తాడు. సో ఇంటికి వచ్చాక అలసిన శరీరాన్ని, అంటే తన బాడీని పక్కన పెట్టి పుస్తకం తెరిచేవాడు. అంటే పని చేసి వచ్చి అలసిపోతారుగా, మళ్ళీ వచ్చినప్పటికి కూడా అవన్నీ పట్టించుకోకుండా పుస్తకాన్ని తెరిచేవాడు. అన్ని అడ్డంకుల మధ్య తన లక్ష్యాన్ని మాత్రం వదలేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ తనకు ఎలాంటి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని మాత్రం వదలకుండా పట్టుదలతో ఉన్నాడనమాట. సో రోజులు మారినాయి. సో రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి, వారాలు గడుస్తున్నాయి. సో అయితే అదే చందు ఏం చేసిండంటే, ఈరోజు తన గ్రామానికి కారులో వచ్చిండు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ చందు అనే అబ్బాయి ఏం చేసిందంటే, ఆ విలేజ్కి, ఆ గ్రామానికి ఒక కారులో దిగిండనమాట. సో కారులో వచ్చి ఆ గ్రామంలో దిగడం జరిగింది. సో అప్పుడు అక్కడ ప్రజలు అడిగారు ఏమని, ఇప్పుడు ప్రజలు అక్కడ అతన్ని అడగడం జరిగింది, ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డావు అని, ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డావు అని చెప్పేసి ఆ ప్రజలు ఆ యొక్క చందు యొక్క కుర్రాన్ని అడగడం జరిగింది. అతను శాంతిగా చెప్పాడు. వాళ్ళకి ఏమని చెప్పాడు, మెల్లగా శాంతిగా చెప్పడం జరిగింది. సమయం నన్ను పరీక్షించింది, సమయం అనేది నన్ను పరీక్షించింది, కానీ నేను దాన్ని నమ్మాను. సమయం అతన్ని పరీక్షించింది, బట్ పరీక్షించినప్పటికీ చందు అనే కుర్రాడు ఆ సమయాన్ని నమ్మాడు, ఉత్తనే తీసుకోలేదన్నమాట. సో ఇక్కడ చందు అనే కుర్రాడు సమయాన్ని నమ్మాడు కాబట్టి అతనికి విజయం అనేది వరించడం అయితే జరిగింది. సో అందుకే కంపల్సరీ సమయం పరీక్షించినా కానీ ఆ సమయాన్ని నమ్ముకొని వర్క్ చేశాడు కాబట్టి విజయం వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే, ఈ కథ చెబుతున్నది నిజం ఏంటంటే, మనకు సమయం రావడం కోసం నువ్వు ఎదురు చూడకు,
ఓకేనా? సమయం రావడం కోసం నువ్వు ఎదురు చూడకు. నువ్వే సమయాన్ని మార్చే మనిషిగా అవ్వు అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ స్టోరీ నీతి అయితే మనకు చెప్పుతుంది, చూసుకోవచ్చు. ఇంకోటేందంటే మనకిక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఈ రోజు నువ్వు ఎక్కడున్నావన్నది ముఖ్యం కాదు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నువ్వు ఎక్కడున్నావన్నది ముఖ్యం కాదు. రేపు ఎక్కడ ఉండాలనుకుంటున్నది చాలా ముఖ్యం అన్నమాట. సో, అది గుర్తుపెట్టుకొని మనము జీవితంలో ముందుకు సాగినట్లయితే తప్పకుండా మీరు నిర్వర్తించేటువంటి ప్రతి పని కావచ్చు, ప్రతి కార్యక్రమం కావచ్చు, సక్సెస్‌ఫుల్‌గా విజయం అయితే సాధించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో, అందుకే అంటారు కదా! సమయం రావడం కోసం నువ్వు ఎదురు చూడకు. నువ్వే ఆ సమయాన్ని సృష్టించుకో. అప్పుడే నీకు ఆ విజయం అనేది రావడం జరుగుతది. సో, ఇది ఈరోజు మంచి మోటివేషనల్ స్టోరీ అన్నమాట. సో, తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ స్టోరీస్ గానీ, కొటేషన్స్ గానీ మరిన్ని నా ఛానల్‌లో రాబోతున్నాయి. సో, తప్పకుండా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి మోటివేషనల్ స్టోరీస్ తోటి మళ్ళీ మీ ముందుకొస్తా. దిస్ ఈజ్ రాన్సీ 121 క్రియేటర్స్. సో, కథ నచ్చిందా లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కూడా కామెంట్లో పిన్ చేయండి. సో, దాని విధంగానే నేను దాని మీద స్టోరీ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.